హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం అయితే 3.5 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 30x50 సైజ్ అయితే ఉంటుంది. మన ఎక్కడో కాదండి, ఇది మనకి దిన్నదేవరపాడు వెళ్ళే రూట్లో సాయి కృష్ణ కాలేజ్ ఉంటుంది కదా, నంద్యాల చెక్ పోస్ట్ నుంచి దిన్నదేవరపాడు వెళ్ళే రూటానికి ఒక 100 ఫీట్ ఉంటుంది. సాయి కృష్ణ కాలేజ్ సైడ్ అయితే ఈ హౌస్ అయితే వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో ఫాస్ట్గా చూపించేస్తాను. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేసేయండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అయితే హౌస్ యొక్క నాలెడ్జ్ వచ్చేస్తుంది. అలాగే మనము ఇలాగ అన్ని వీడియోస్ మార్కెట్లో పెట్టకుండా కూడా కొన్ని హౌసెస్ చూపి సేల్ చేయించడం అనేది జరుగుతుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క రిక్వైర్మెంట్ మనకు కాల్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్ చెప్తే నేను ఆ రిక్వైర్మెంట్లో మీకు మంచి హౌస్ చూపించి ఇప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియో మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. హౌస్ ఎలివేషన్ కూడా చాలా డీసెంట్గా క్లాసిక్గా అయితే ఉంటుంది. మనకి హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ మనకి మున్సిపల్ వాటర్ కూడా వచ్చేసింది. సో మీరు కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది అనమాట. సో రోడ్ కూడా త్వరలో వచ్చేస్తాయి అనమాట. ఎలివేషన్కి కూడా మన అక్కడ రైలింగ్ కాకుండా గ్లాస్ పెట్టడం ఈ హౌస్కి చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. కూడా మంచి డిజైనింగ్తో గ్రనైట్ ఇది ఇలా బండలు వేసి డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. వచ్చేసి డోర్ ముందు ఎలివేషన్కి ఇలాగా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ కి WPC ఫోమ్స్ ఇస్తే డిజైన్ చేసి కంపౌండ్ వాల్ చుట్టూరుగా అయితే ఉంటుంది. ఈ హౌస్ గోడకి కంపౌండ్ వాల్ గ్యాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి పైన వర్షం పడకుండా కూడా స్లాబ్ వేసి మనకి మెట్లకి అలా గోడ అయితే కట్టడం జరిగింది అనమాట. అంటే వర్షం అన్నప్పుడు మెట్లు అయితే డిస్టర్బ్ కావన్నమాట. ఇది వచ్చేసి ఈశాన్యములకే బోర్ పాయింట్ సంప్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ వాస్తుని బేస్ చేసుకుని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్ వాస్తు. మనకి ఏదైతే ఉందో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ చోకర్తో అయితే మెయిన్ డోర్ యూజ్ చేసి టేక్ డోర్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. డిజైన్ కూడా సింపుల్గా డీసెంట్గా అయితే ఉంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి స్పేసియస్ గుడ్ లుకింగ్ హాల్ అనమాట. అలాంగ్ విత్ పిఓపి కూడా మనకి ఎక్కువ హడావిడి లేదండి. సింపుల్గా అండ్ క్లాసిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్, మెయిన్ డోర్. మనకు అలాగే వాస్తు ప్రకారం నార్త్కి కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట, వెంటిలేషన్ కోసం విండో. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి గుడ్ లుకింగ్ స్పేసియస్ హాల్ అనమాట. అలా అక్కడ మనకి టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ మనకి వితౌట్ కబోర్డ్స్తో వస్తుందండి. కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాల్సి వస్తుంది. మీకు తెలిసిందే, నేను కొనిచ్చిన తర్వాత నేనైనా కబోర్డ్స్ చేసి ఇస్తాను అని చెప్పి. అండ్ ఇక్కడ ఏదైతే ఉంది ఇది వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేయడం జరిగింది. సపరేట్ రూమ్ ఉంది అనమాట, పూజ రూమ్. సో ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మన కిచెన్. యాజ్ పర్ వాస్తు పూజ కిచెన్ బండకి పూజ రూమ్కి కనెక్షన్ అయితే లేదు, టచ్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి పాయింట్, వెంటిలేషన్ కోసం విండో, అలాగే సెల్ఫ్స్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో కిచెన్ నుంచి ఈ హాల్ యొక్క ఓవర్ ఇలాగైతే ఉంటుందండి. ఇదంతా మనకి హాల్ యొక్క ఓవర్. ఏదైతే చూస్తున్నారో హౌస్కి డబుల్ కోటింగ్ పెయింటింగ్ కూడా అయిపోయింది. చాలా సింపుల్ అండ్ డీసెంట్ థీమ్తో హౌస్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. మనకి బెడ్రూమ్స్ హాల్లోకి విజిబిలిటీ అయితే ఉండవు. మీరు చూస్తున్నారు కదా, బెడ్రూమ్స్ వచ్చేసి హాల్లోకి విజిబిలిటీ ఉండవు. అండ్ ఇదే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పైన వచ్చేసి ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ ఒక కిడ్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపించేస్తాను. సో ఇదేదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. సెంట్ కలర్తో POP అండ్ AC పాయింట్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ వీటి కబోర్డ్ చేయించుకుంటున్న తర్వాత కబోర్డ్ చేసుకున్నప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయితే చిన్న టచ్అప్స్ మన బిల్డరే చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. కబోర్డ్స్ అన్ని ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీము. 2 బెడ్రూమ్లో AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందాక చూసింది మీరు మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి మంచి స్పేసెస్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అలా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా క్లాసిక్ POP అండ్ వాస్తు ప్రకారం అటాచ్ వాష్రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో స్పేస్ కూడా డీసెంట్గా అయితే ఉంది, అంటే స్పేస్ బాగానే ఉంది. కిడ్స్ బెడ్రూమ్ అయినా కూడా స్పేస్ అయితే మంచిగా వదలడం జరిగింది అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా AC పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 2 బెడ్రూమ్లో AC పాయింట్స్ ఉంటాయి. అండ్ మనకి హాల్ వచ్చేసి బెడ్రూమ్స్ నుంచి చూస్తే హాల్ యొక్క ఓవర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. హాల్, కిచెన్, టీవీ యూనిట్, సో ఈ విధంగా లుకింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఇది వచ్చేసి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ వాస్తుని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చి చూడండి ఒకసారి. హౌస్ డైరెక్ట్గా విజిట్ చేసినప్పుడు మీకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. వీడియో అనేది
మీకు ఇక్కడ ఒక హౌస్ ఉంది నా దగ్గర అని చెప్పి చూపించడానికి మాత్రమే మీరు నన్ను కలిస్తే మీకు ఇలాంటి హౌసెస్ తీసుకొచ్చి చూపిస్తాను అనమాట. సో రేట్ కూడా మనం మంచిగా మాట్లాడి నెగోషియబుల్ అయితే ఇప్పిస్తాం. లోన్ విషయంలో కూడా నేనైతే ఉండి హెల్ప్ అయితే చేస్తాను అనమాట. సో ఇది చెప్పాను కదా, ఈస్ట్ ఫేసింగ్ 30x50 సైజులో 3.5 సెంట్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి వితౌట్ కబోర్డ్స్తో వచ్చిందండి. కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాలి. ఒకవేళ మీరు చేయించుకున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే పెయింటింగ్కి మా బిల్డరే పెయింటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు. సో చిన్న టచ్అప్స్ చేసి, మొత్తం కాదు, చిన్న టచ్అప్స్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో మనకి మున్సిపల్ వాటర్ వచ్చేసింది, రోడ్స్ కూడా శాంక్షన్ అయిపోయి, రోడ్స్ కూడా పడతాయి, మున్సిపల్ వాటర్ కూడా వచ్చిందనమాట. సో బోర్ ఉంటుంది, మున్సిపల్ వాటర్ మీరు కొన్న తర్వాత కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఎలివేషన్కి లైట్స్ ఎవ్రీథింగ్, బెడ్రూమ్లు కూడా మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి. హాలు, కిచెన్, సపరేట్ పూజ రూమ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కంప్లీట్ వాస్తుని బేస్ చేసుకొని అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా, సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఎక్కడ ఏంటి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాను, ఇది నా బిజినెస్ కదా, మీరు కొనడానికి నేను ఏదైతే చెప్పే బడ్జెట్లో మీరు విల్లింగ్ ఉంటే ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించిన తర్వాత మంచి నెగోషియబుల్కే మీకు ఈ ప్రాపర్టీ ఇప్పగలను అనమాట. నేను రేట్ వచ్చేసి మనకి 95 lakhs చెప్తున్నారు. 95 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. బ్యాంక్ లోన్ వస్తుంది, అప్రూవల్ తీసుకొని కట్టడం జరిగింది అనమాట. సో మీరు కొన్న వెంటనే మీరు ట్యాప్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు ఈజీగా. మున్సిపల్ ట్యాప్ వాటర్ కూడా ఈ హౌస్కి అయితే ఉంటుంది అనమాట. అండ్ నెగోషియబుల్ ఉంటుంది. 95 lakhs అనేది ఫిక్స్డ్ రేట్ కాదు. సో స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు వచ్చి కూర్చొని కొనే విధానాన్ని బట్టి కూడా మీకు మంచి నెగోషియబుల్ అయితే నేర్పిస్తాను. యాక్చువల్ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన స్టెప్స్ దగ్గర కూడా వర్షం పడకుండా మనకి అక్కడ చిన్న స్లాబ్ వేసి మంచిగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే వర్షం వాటర్ పడినప్పుడు స్లెప్స్ అన్ని వాటర్తో గలీజ్ అవుతాయి కదా, అలా కాకుండా కూడా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఎలివేషన్ కూడా దానిలో చాలా గుడ్ లుకింగ్ అయితే వస్తుంది. వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. మీరు వచ్చినప్పుడు మీకే రియల్ టైంలో అర్థమవుతుంది అనమాట, వర్క్ ఏంటి, దాని కథ ఏంది, దాన్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఈ ఏరియాలో ప్లాట్ రేట్స్ అవి ఎలా ఉన్నాయో తెలిసిన వాళ్ళకి 95 lakhs నేను చెప్పడం వర్తే అనిపిస్తుంది అనమాట. అది సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంది మీరు వచ్చి చూస్తాము అంటే. అండ్ ఇలాగే ఎవరైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటుంటే కూడా కర్నూలులో. అండ్ ఈ మధ్య చాలామంది సి క్యాంప్, చెక్ పోస్ట్, ఈ బి క్యాంప్లో అడుగుతున్నారు. మీరు హౌసెస్ ఆ ఏరియాలో ఎవరైనా అమ్ముతుంటే కూడా నాకు కాల్ చేయండి. నేను ఇలాగ మార్కెట్లో పెట్టి కానీ పెట్టకుండా కానీ నేనైతే ఆ హౌసెస్ అయితే సేల్ చేపిస్తాను అనమాట. సో చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి కదా, సెంటున్నర, 2 సెంట్లు అవి పాత ఇండ్లు ఉన్నా కూడా తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఏది బి క్యాంప్ ఈ సరౌండింగ్లో, సి క్యాంప్ సరౌండింగ్లో. మీకు తెలిసిందే ఇంకా ఏరియాలో పాత హౌసెస్ ఉంటాయి, కొత్తగా ఎవరు కట్టియడం అయితే లేదు. అట్లా ఎవరైనా అమ్మాలనుకుంటే కూడా మీరు నాకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా నన్ను అయితే రెఫర్ చేయండి, ఛానల్ లింక్ అయితే పంపండి. అండ్ ఫైనల్గా ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు. కొనడానికి ఇంట్రెస్ట్ ఉండి మీరు జెన్యూన్ బయర్స్ అనుకుంటే నాకైతే ఫోన్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. మీ ముందుకు ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మర్చిపోవద్దు. అలాగే చూసిన ప్రతి వీడియో చిన్న లైక్ అయితే వేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.